ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఈరోజు పద్మల్పూరి కాకు అనే పుణ్యక్షేత్రం గోండు ఆదివాసుల పుణ్యక్షేత్రమైనటువంటి కార్యక్రమం సందర్భంగా ప్రతి గోండు ఆదివాసుల సమాజంలో మా ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు ప్రస్తుతము 4 జిల్లాలుగా విభజించడం జరిగింది. కానీ ఈ 4 జిల్లాలకు ఉన్నటువంటి గోండు ఆదివాసుల సంస్కృతి ఒకటే కాబట్టి ఈ మా యొక్క పద్మల్పూరి కాకో గాథ మా గోండు ఆదివాసుల యందు చాలా పురాతనమైనటువంటి గాథ. ఈ గాథ మౌఖికంగానే ఉండేది. ప్రతి ఒక్క సాంస్కృతిక కార్యక్రమంలో ఒక కథను లేకుంటే ఒక మా యొక్క పరాలను చెప్పండి అంటే కలిపుటక్కో పద్మల్పూరి కాకో యాద్రావుడు తాదో జుగద్రావుడు బాబు రూప్దేవి బాపి సోన్దేవి అవల్ అని ప్రతి ఒక్క గోండు ఆదివాసి తప్పక ఇదే చెప్పేవారు. అయితే ఈ పాట రూపంలోనా కథా రూపంలోనా అనేది తరతరాల నుంచి వస్తున్నటువంటి ఇది కథావాస్తు. ఈ ఉన్నటువంటి కథావాస్తును ఎలా మనం రక్షిద్దాం, వచ్చే తరానికి ఎలా అందిద్దామనే ఉద్దేశంతో ఈ కథ పూర్తిగా చెప్పేవారు ఎవరన్నా ఉన్నారా అని ఆలోచించి కొంతమంది పెద్దలతోటి కూర్చోవడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ప్రపంచీకరణ జరుగుతున్నది, గ్లోబలైజేషన్ జరుగుతున్నది, అన్ని విషయాలు ఉన్నాయి. మరి ఒకదానిపై ఒకటి అతిక్రమణం జరుగుతూ ఉంటే కొన్ని అంతరించిపోయే దశలో వచ్చేసినాయి. ఆ అంతరించిపోయే దశలో సంస్కృతి పరంగా కానీ లేకుంటే భాషాపరంగా కానీ అన్నీ అంతరించిపోతున్నటువంటి తరుణంలో ఏదైతే ఈ పద్మల్పూరి కాకో అనే ఈ పుణ్యక్షేత్రము, దీన్ని పూర్వము ప్రక్పుర యుగంలో మా ఈ భూభాగాన్ని 4 భాగాలుగా విభజించారని పెద్దలు చెప్తారు. అవి ఏర్గుట్టకోర్, ఉమ్మగుట్టకోర్, సాయమల్గుట్టకోర్, ఐపోగుట్టకోర్. ఈ ఐపోగుట్టకోర్ అనేది ఆ కాలంలో ఆంధ్రప్రదేశ్ అని అనేవారు తరుణం. తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ అనే ప్రదేశంలోనే ఆదిలాబాద్ అనే జిల్లా, ఈ ఆదిలాబాద్ జిల్లాలోనే ఈ పద్మల్పూరి కాకో మరియు ఈ కలిపుటక్కో వాళ్ళ గణరాజ్యం ఆ కాలంలో ఈ ఆదిలాబాద్ జిల్లాను ఆదిల్కోట్ అనే పిలిచేవారు. ఈ ఆదిల్కోట్ నేటి ఆదిలాబాద్ జిల్లా. ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఆదిల్కోట్ అనే ప్రదేశంలోనే కలిపుటక్కో, పద్మల్పూరి కాకో వీరి యొక్క గణరాజ్యం ఉండేది. అయితే వీరి గణరాజ్యము మరి వీళ్ళకు సంబంధించినటువంటి వారి యొక్క చుట్టరికం, వీరు సత్పురా మరియు మేకల్ పర్వత ప్రదేశాల్లో వీళ్లకు ఆ కాకో వారి అమ్మవారు అక్కడ, వారి పేరు పేమల్ షా రాజా రాణి పుహపాల్. అంటే వీళ్ళ ఈ కాకో వారి అమ్మమ్మ. అంటే ఈ చరిత్ర చాలా పురాతనమైనటువంటి, అలాగే ఇలాంటి చరిత్రలు ఈ స్థానము గోదావరి నదీ తీరంన గుడిరేవ్ అనే ప్రదేశంలో ఉంది. ప్రస్తుతము మంచిర్యాల జిల్లాకు వస్తుంది. అలాగే ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో కోటప్రాందులు అని ఉంది, అది జంగుబాయి స్థానం. అలాగే నాగోబా అని ఉంది, ఇది కేస్లాపూర్ మన ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేస్తుంది. అట్లాగా ఈ పుణ్యక్షేత్రం వాటిని రాతపూర్వకంగా మరియు మన యొక్క పురాతన గాథలను రాతపూర్వకంగా రాసి ఉంచితే పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు. చదువుతో పాటు వారి యొక్క సంస్కృతి రక్షింపబడాలా, వారి భాష రక్షింపబడాలా, వారి యొక్క ఆచార వ్యవహారాలు రక్షింపబడాలా. ఇవి వారికి తెలిసి ఉంటేనే వారు దాన్ని
ఆధారంగా ముందుకు పోగలుగుతారు. ఏదైతే మారుతున్న తరుణంలో ప్రతిసారి ప్రతి మనిషికి అవసరాలే, కానీ ఒక మనిషికి అనేది ఒక సంస్కృతి, ఒక భాష, ఆయన ఒక ధర్మం అనేది ఆయనను కాపాడుతుంది. అంటే కొన్ని మనిషి అన్నప్పుడు మనిషిగా ఆయన మెలగవలసి ఉంటుంది. కాబట్టి ఒక సమాజ నిర్మాత, ఒక సమాజంలో ఒక జీవి కాబట్టి సామాజిక జీవిగా ఉండాలంటే ఇవి అవసరం ప్రతి సంస్కృతిలో. అలాంటి సంస్కృతి ఈరోజు మౌఖికంగా ఉంది. అలాంటి మౌఖికమైనటువంటి మేము పురాతన గాథలను ప్రతి ఒక్క గాథను రాయాలనే ఒక యజ్ఞంగా తీసుకొని పెద్దలను సంప్రదించి పెద్దల దగ్గర కూర్చొని మన స్త్రీలు, గోండా ఆదివాసీ స్త్రీలు పాడే పాటల దగ్గర నుంచి ఆ పాఠసారము, అలాగే మా యొక్క కథాసారాలను పాటల రూపంగా పాడి వినిపించే పటాడి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకుందాం. అంటే మన స్త్రీలు పాడే పాటలు, మరి పాటాడి వాళ్ళు చెప్పే కథలు, అలాగే ఎవరెవరు పెద్దలు చెప్పే కథలకు దీనికి సమయం ఎట్లా ఉంది అనే ఒక పరిశోధనాంశంగా తీసుకొని, అలాగే కొన్ని పుస్తకాలు కూడా రెఫరెన్స్ తీసుకోవడం జరిగింది. ఎట్లాగైతే రాజ్గోండ్ సాబ్ ఆదిలాబాద్ హేమండార్ గారు రాసినటువంటి పుస్తకాన్ని కూడా బేస్గా తీసుకున్నాం. అందులో కూడా కొన్ని కథలు ఉన్నాయి. సుంగల్ తుర్పో కథ, అలాగే మాన్కో కథ అని ఆ పుస్తకం నుంచి కూడా మాన్కో కథను కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ పద్మల్పూరి కాకో పుస్తకం నందు మాన్కో కథ కూడా చాలా సగభాగం మాన్కో కథనే ఉంది. అంటే ఈ పుస్తకం రాసే ముందు నాకు అనిపించింది, యాక్చువల్ ఇది మాన్కో కథనా లేకుంటే ఏత్మసూర్ కథనా. అంటే చాలా సందిగ్ధంలో నేను కూడా కొంత ఈ టైటిల్ ఇవ్వడానికి కొద్దిగా జంకాను. అంటే వెనక ముందు కావడం జరిగింది. అసలు ఆ పెద్దలకు అడిగాను, ఇప్పుడు ఇది పూర్తి కథాసారం అంతా మాన్కో కథాసారం ఉన్నది, మరి పద్మల్పూరి ఏత్మసార్ పేన్ అని మనం పెడుతున్నాం, మరి వాస్తవం అంటే లేదు. ఏదైతే ఈ ఏత్మసూర్ అనేది వచ్చిందో ఇది సగా సంబంధానికి సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమం. ఏదైతే లక్ష్మి రూపంలో మనకు ఈ ఏత్మసూర్ అనే దేవతను ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఫస్ట్ మొదలు ఎట్లా నిర్మిస్తారు అనేది ఏదైతే మా గోండి ధర్మగురువు పాండిపారి కుపాలింగో మా యొక్క సంస్కృతి రచన చేసిన తర్వాత ఆ కాలంలో ఈ దండారి అనే సంబరం ఏత్మసూర్ దేవతను తయారు చేసుకోవడానికి ఏం చేద్దామనే నిశ్చయం చేసుకున్న తర్వాత ఈ 5 గోత్రాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో రావుళ్ళు ఈ ఏత్మసూర్ అనే దేవతను తీసుకురావడానికి పూనుకొని ఆ 5 సగలకు చెందినటువంటి వాళ్ళ రావుళ్ళ చిన్న తమ్ముడు దొందే రావుడు అనే అతను ఈ ఏత్మసూర్ దేవతను మొదలు తీసుకురావడానికి పోయిన తర్వాత అక్కడ కొన్ని రోజులు ఉండి ఆ దేవతను, ఆ జలకన్యను అక్కడ, అంటే ఆయన ఈ ఏత్మసూర్ దేవతను తీసుకురావడానికి అక్కడ జలకన్య బిడ్డ అన్నట్టు, అక్కడ జల గురువు యొక్క బిడ్డ తీసుకురావడానికి పోయిన తర్వాత కొన్ని షరతులు అయినప్పుడు ఓకే నేను వస్తాను కానీ నాకు కొన్ని షరతులు ఉన్నాయి అని అనడంతో ఓకే నేను తీసుకుపోవడానికే వచ్చాను కానీ ఇన్ని షరతులు కూడా నేను ఒప్పుకోవాలి కదా అని ఒప్పించిన తర్వాత ఇద్దరి మధ్యలో అప్పుడు వస్తానని ఒప్పించిన తర్వాత అందులో నేను చేస్తున్నటువంటి నాట్యం నువ్వు కూడా చేస్తే నేను నీతో వస్తానని జలకన్నయ్య ఈ దుందేరావుకు అనడం జరిగింది. అప్పుడు ఆయన సరే అని అన్న తర్వాత నాట్యం చేయడం జరిగింది. నాట్యం చేత ఒప్పుకున్నది రావడానికి. కానీ నేను జలకన్యను, నేను జలంలోనే ఉండాలి కదా, నేను ఒకవేళ మీతోటి వస్తే అది సాధ్యం కాదు. నేను జలానికి సంబంధించినటువంటి కళ్యాణ్ కాబట్టి నేను జలంలోనే ఉంటాను. నా యొక్క జీవన విధానం జలంతో ముడిపడి ఉంది, నేను భూమిలో బతకలేను అని అప్పుడు ఏమంటుంది అంటే, నేను నీతోటి వస్తానని ఒప్పుకున్నాను కానీ రాను, నేను ఏదైతే వస్తువులు ఇస్తున్నానో అవి తీసుకొని పోయి నువ్వు నన్ను
జలకన్యగా ఈ ఏత్మసూర్ దేవతగా నువ్వు కొలిచి దాన్ని నువ్వు నేను నువ్వు ఇట్లా మనం ఇద్దరం ఆ దేవత దగ్గర కలిసి ఉంటాం అని చెప్పి తన యొక్క ఆభరణాలు తను ఇచ్చినటువంటి కట్టుకున్నటువంటి ఏదైతే దుస్తులు ఉన్నాయో తన యొక్క ఆభరణాలు మొత్తం ఆయనకి ఇచ్చేసి పంపేసింది. పంపిన తర్వాత ఆయన వాటిని తీసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తారన్నట్టు. ఎక్కడ పొరపాటుదాన్ని కావకు వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఈ కథ వాస్తవం చెప్తున్నాను. ఈ వచ్చిన తర్వాత ఏం చేద్దాం ఇట్లయితే తీసుకొచ్చావు, మేము అన్నట్టు ఏత్మసూరి దేవతను తీసుకొచ్చావు, అయితే ఎట్లా చేద్దామంటే అప్పుడు తీసుకొచ్చామని దీని యొక్క ప్రత్యేకత మొదలు ఎక్కడ చేద్దాం అని ఆలోచించి మొట్టమొదలు మనం తయారు చేసినటువంటి ఈ యత్మసూరి దేవతను పద్మాల్పూరి కాకు అనే మా అమ్మమ్మ దేవతలకు తల్లి, మన దేవతలకు తల్లి వంటి అక్కడ ప్రదేశానికి మొదలు మనం దర్శనానికి తీసుకువెళ్దామని పద్మాల్పూరి కాకు దర్శనానికి వస్తారు. అప్పుడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ పద్మాల్పూరి కాకు దర్శనానికి వచ్చినప్పుడే ఇక్కడే మొత్తం అంటే 4 సగాలకు సంబంధించినటువంటి దేవతలు ఉంటాయి ఇందులో. అంటే 4 సగ వాళ్ళు, సీవెన్ సగ వాళ్ళు, సార్వేన్ సగ వాళ్ళు, 7 సగ వాళ్ళు, ఇట్లా ఈ 4 గోత్రాలకు సంబంధించినటువంటి దేవతలు ఏత్మసూరి దేవతలను అక్కడ తయారు చేస్తారు. అయితే ఏం చేస్తారంటే ఈ 4 సగాలకు వీళ్ళే ఏత్మసూరి దేవతను తీసుకొచ్చిన అతను ఈ 5వ గట్టువ అతను సీవెన్ సగ ఆయన రావుడు. అందుకే వీళ్ళు వచ్చి తయారు చేసి ప్రతి ఒక్క సగకు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఒక్కొక్క సగ వారు ఇక్కడికి వస్తారు అన్నట్టు దర్శనానికి. ఇక్కడ మన పద్మల్పూరి కాకు గుడిదేవుకు. అయితే మొదలు ఏం చేస్తారు, 4వ సగ వాళ్ళు వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, ఈ గణరాజ్యంలో ఏదైతే మానుకో అని ఒక కథ ఉంది కదా, ఈ కథ అనేది ఈ పద్మల్పూరి కాకుకు మనమరాలు ఆ మానుకనే ఆమె. అయితే ఈ పాండికుప్పర్లింగో తన వ్యవసాయం ఇది దేవతలకు గురువు అన్నట్టు, దేవతలకు ఏమంటారు దేవదూత పాండికుప్పర్లింగో. ఆయన ఏం చేస్తాడంటే మా దేవతలకు మంచి భోజనం నైవేద్యం పెట్టాలని ఏం చేస్తాడు, ఆయన వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయం చేసేటప్పుడు ఏమవుతుంది, ఆ వ్యవసాయం అప్పుడు ఆయన వరి నాటుతాడు అన్నట్టు. వరి నాటిన తర్వాత ఆయన వ్యవసాయం మొదలుపెట్టే ముందు ఎట్లా చేద్దాము, విత్తనం ఎక్కడ ఉంటుంది, ఏంటిది, ఎక్కడి నుంచి విత్తనం తీసుకురావాలి అని ఆలోచించి ఏం చేస్తాడంటే ఏదైతే సిరి సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయో అనే తెలుసుకుంటాడు అన్నట్టు. తెలుసుకున్న తర్వాత ఈ సిరి సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయో వారితోటి నా యొక్క భూమి పూజ కావాలని. అయితే ఏం చేస్తాడు, అప్పుడు ఈయన రాస్తాడు అన్నట్టు. ఎవరికి, మన ఇది మాన్కో, ఇది ఎవరైతే పేమల్ షా రాణి పోహపాల్ అన్నాం కదా, వాళ్ళకి రాస్తారు అన్నట్టు. ఆ రాజుకు రాసిన తర్వాత నీ బిడ్డను తీసుకునిరా, నా భూమి పూజ అనేది నీ బిడ్డ చేత భూమి పూజ చేస్తే సిరి సంపదలు ధనధాన్యాలు బాగా పండుతాయని. అప్పుడు ఏం చేస్తారంటే ఆమెను తీసుకొని వస్తాడు అన్నట్టు. తీసుకొని వస్తుంటే దారి మధ్యలో చాలా ఎండాకాలం ఉంటుంది. అప్పుడు వచ్చేటప్పుడు ఆయనకి అవస్థలు బాగా అవుతాయి. అయినా ఏం చేస్తానంటే దీన్ని తట్టుకుంటా దాన్ని తట్టుకుంటా ఆఖరికి ఎండాకాలం ఉంది, అమ్మ నువ్వు రావద్దంటే కూడా వచ్చావు, ఇప్పుడు ఇబ్బంది అయింది నీకు, నీళ్ళు అంటే ఎక్కడ అంటే కొన్ని అక్కడ అదే సీతాఘాట్ అని మరకఘాట్ అని ఈ బుక్లో రాయడం జరిగింది. ఆ ప్రదేశాలు నేను చెప్పినటువంటి ప్రదేశాలు ఏంటి అంటే సాత్పురా మరియు మైకల్ పర్వత ప్రాంతం. అట్లా వస్తూ ఉన్నప్పుడు అక్కడ వారికి ఒక టోండియా రాకేశ అనే ప్రదేశం, అక్కడ ఆ ప్రదేశంలో నీళ్లు ఉంటాయి. కానీ ఈయన అక్కడ రక్షణగా ఉంటాడు. ఎవరు, ఈ టోండియా రాకేశ అని ఇతను రక్షణగా ఉండడంతో వీళ్ళు అక్కడ పోయిన తర్వాత కొంత ఆ తండ్రికి ఆపద వస్తుంది. తండ్రిని ఏం చేస్తారంటే ఎవరు ఎంతమంది వచ్చిండ్రు, ఆయన పని ఏంటిది, మొత్తం వేట చేయడం ఆ రాకేశుని. ఆ పని ఏంటిదంటే ఆయన వేట చేయడంలో వచ్చిన వాటిని మొత్తం తినేసి వాళ్ళు బతకడం అన్నట్టు. ఆయనకు 7 అమ్మాయిలు, ఆ రాకేష్కు 7 అమ్మాయిలు. నెక్స్ట్ అట్లా జరుగుతుంది, వీళ్ళ వలలో పడతారు. పడసరికి ఏమవుతుందంటే
అంటే సిద్ధాంతం ఏమవుతుందంటే ఇట్లా నాశనం జరుగుతున్నది. నాశనం జరుగుతుంది. అప్పుడు వీళ్ళందరూ కలిసిపోతారు అన్నట్టు, పశుపక్షులు వీళ్ళరు. అరే ఎంత ఆయన నాశనం చేస్తున్నాడు, మా జనజీవనం మొత్తం పక్షి జాతి మా జంతు జాతి మొత్తం నాశనం అవుతున్నది, ఏంటిది ఆయనకు ఎవరు వరం ఇచ్చారు, ఏంటిది జన్మం ఇచ్చారని వీళ్ళు దేవత దగ్గరికి పోతారు. దేవతలు అరే మరి నేనే అతనికి కూడా జన్మం ఇచ్చిన వాడిని, దేవత అంటాడు, నేనే జన్మించిన వాడిని, మరి ఇట్లా నాశనం అయితే ఎట్లాగంటే అప్పుడు అంటాడు. అప్పుడు ఏమంటాడు, ఏ నువ్వు ఈ పని చేస్తున్నావు, నీ పని బాగులేదు, నీ పని బాగలేదు, ఇది నువ్వు మానుకోవాలి అంటే నీ పని నేను చేసేది మీరు ఇచ్చినది వరం నేను చేస్తున్నా, వేరేది ఏం లేదండి. అట్లా కాదు, నువ్వు చేసినటువంటి నేను జన్మం ఇచ్చాను నీకు, వరం కూడా నేనే ఇచ్చాను కాబట్టి నీకు ఒక చెప్తున్నా అది విను. ఏదైతే దారిలో వస్తారో ఒక్కరిని తినాలి, ఒక్కరిని వదలాలి. నలుగురు ఉంటే ముగ్గురిని వదలాలి, ఒకరిని తినాలి. అయితేనే ఇది ప్రకృతి బతుకుతుంది. అందరిని మొత్తం ఇది చేస్తే మొత్తం నాశనం అవుతుంది. అట్లా కాదు, అది నేను ఇచ్చిన వరం. ఇద్దరు అయితే ఒకరిని వదలాల, ఒకరిని తినాలి. అయితే మీరు ఇద్దరు వచ్చారు కాబట్టి ఇప్పుడు నిన్ను వదులుతాను కానీ నాన్నను మాత్రం ఇది చేస్తాను. అప్పుడు ఏమైతే అంటే అప్పుడు అట్లా అయిపోతుంది. అప్పుడు ఆ సమయంలో ఏం చేస్తారంటే వీళ్ళిద్దరు అమ్మ బిడ్డ వీళ్ళు అప్పుడు భీముని కొలుస్తారంటూ, ఈ తరుణంలో మాకు రక్షణకు రావాలి, లేకుంటే ఇది అవుతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే భీముడు ఆ రూపంలో వచ్చేసి ఈయన రాక్షసుని వధ చేస్తాడు. వధ చేసిన తర్వాత అప్పుడు ఈ రాక్షసుని వధ చేసిన తర్వాత వీళ్ళిద్దరు బతుకుతారు అన్నట్టు. బతికిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, మాడుకో ఈయన దగ్గర ఉండిపోతుంది. వీళ్ళ దగ్గర ఏది పిల్లలు ఉన్నారు కదా, ఆయన కర్మకాండ చేస్తారు ఇద్దరు కలిసే. ఎవరెవరు, భీమ, నెక్స్ట్ ఇది మాన్కో, మళ్ళీ 7 అమ్మాయిలు, నెక్స్ట్ తండ్రి, వీళ్ళు ఎంతమంది కలిసి ఆయన కర్మకాండ చేసిన తర్వాత అప్పుడు ఉంటుంది అన్నట్టు మాడుకో. అట్లా కొన్ని రోజులు ఉండి అక్కడ నుంచి పద్మల్పూరి కాకుకు వెళ్ళడానికి పోతున్నది. పోతా ఆమెకు కొన్ని దారులు, మంచి దారి కుడలిలో ఆమె కన్ఫ్యూజ్ అవుతుంది. చెప్తానంట భీముడు చెప్పి, ఇట్లా నువ్వు వెళ్ళిపో పద్మల్పూరి కాకు దగ్గర, నువ్వు అక్కడ ఉండు అని చెప్పేసరికి దారిలో మధ్య కొన్ని దారి కూడలు ఉంటాయి, అది ఎటు పోవాలో తెలియదు. పోయేటప్పుడు అప్పుడు ఏం చేస్తాయంటే కొన్ని పక్షులు, నువ్వు ఇలాంటి అడవిలో మానవ రోదన ఏడుపు ఎవరు అని అక్కడికి వస్తాయి. వచ్చిన తర్వాత ఆ పక్షులను అడుగుతాయి అన్నట్టు. 2 పక్షులు వచ్చిన తర్వాత పక్షులు దారి చూపుతాయి. కానీ ఆ పక్షులు కూడా కొన్ని వాగ్దానాలు అడుగుతాయి. నేను చూపెడతాం సరే కానీ మాకు ఏమి ఇస్తావని. అప్పుడు ఏమంటుందంటే, నా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మీరు అడిగింది నేను సరే కానీ నాకు దారి చూపాలంట. అప్పుడు ఆ పక్షులు దారి చూపుతాయి. అంటే పక్షులు అడిగినటువంటి విషయం ఏంటిదంటే, ఒక పక్షికి కాటుక, ఒక పక్షికి నుదిటి కుంకుమ, ఇట్లా. అయితే ఈమె వివాహితురాలు కాదు, ఏది అయితే మానుకో వివాహితురాలు కాదు. కానీ నేను వాగ్దానం అయితే ఇచ్చిన, మరి ఎట్లాగంటే ఆ పక్షులు తీసుకుపోయి అక్కడ వదులుతాయి. వదిలిన తర్వాత పద్మల్పూరి దగ్గర అప్పుడు ఏం చేస్తుంది అంటే చూస్తుంది, మరి ఈ పక్షులు నీకు ఎక్కడ వచ్చినాయి, మీరెవరు అంటే నువ్వు బయట నిలిపడుతుంది పోయి ఆ స్థానంలో. అయితే ఎవరమ్మా, ఎవరు వచ్చి ఉండరు అని అప్పుడు అడిగితే అప్పుడు చెప్తుంది అన్నట్టు, నేను మాడుకోను, అక్కడ నుంచి నేను ఇట్లా తప్పి ఇట్లా వచ్చాను, నాకు ఈ దారి చూపెట్టాయి ఇట్లా అని అప్పుడు అడుగుతుంది అన్నట్టు. ఇవి మరి పక్షులు ఎక్కడికి అంటే, నాకు దారి చూపుతాం కాబట్టి మాకు వాగ్దానం ఇవ్వాలంటే ఆ పక్షులు వాగ్దానం ప్రకారం ఇవ్వాలి. కానీ ఈమె కుమారి ఉన్నది, ఈమె దగ్గర కుంకుమ లేదు, కాటుక లేదు, పెండి కాలే కదా. అయితే అప్పుడు ఏం చేస్తుంది మన కాకో తన దగ్గర నుంచి ఇస్తుంది. ఒక పక్షికి కుంకుమ, ఆమె రాజ్యం వాళ్ళు నడుస్తుంది, ఆమె అవి అనుకున్నాయి, కాటుక ఏవైతే అవి ఉన్నాయో అక్కడ ఇచ్చేసి పంపేసింది. అప్పటి నుంచి ఆమె చిన్నప్పటి నుంచి అక్కడ ఉండడం మానుకో. అయితే ఈ ప్రదేశంలో పొరపాటు దాన్ని కాదు ఇది జరిగింది, యత్మసూర్ దేవత రచన జరిగిన తర్వాత వీళ్ళు వెళ్ళాలి. అయితే ఒక్కొక్క సగ వాళ్ళు పోతున్నారు ఎక్కడ, పద్మల్పూరి కాకు దగ్గర. అయితే ఏదైతే అక్కడ మానుకుంది కదా, ఆ మానుకో తన యొక్క శక్తి సామర్థ్యాలను చూస్తున్నది. మోహన శక్తితో ఏం చేస్తుంది, తన యొక్క మోహన శక్తితో నాతో సరి అయిన వారు నాకు సరిపోతారా అంటే ఈమెకు పెళ్లి కావాలా చూడాలి కదా. అయితే అట్లా కొంతమంది చూసిన తర్వాత ఆమె చూస్తా కొంత సరిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే, ఇంకా మీరు కూడా ఇక్కడనే ఉండాలి. నెక్స్ట్ వాళ్ళ 4 వాళ్ళని అట్లని పెట్టుకున్నది పోనివ్వకుండా. నాకు సరిపోయినటువంటి వారు ఉంటేనే మీరు ఇక్కడి నుంచి పోగలుగుతారు, లేకుంటే దానికి మార్గం చూపేవారు వచ్చేదాకా మీరు ఇక్కడే ఉండాలి.
అట్లాగా 3 సగల వాళ్ళు వెళ్ళారు. 3 సగల వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆఖరికి ఈ 5వ సగ వాళ్ళు ఉన్నారు. 5వ సగ వాళ్ళు అరే మొత్తం 3 సగల వాళ్ళు వెళ్ళిండ్రు. అయితే వీళ్ళు కూడా మనం కూడా పోదాం మా దేవతను కూడా యత్మసూరు కాకు దగ్గర దర్శనానికి వీళ్ళు తయారైతే దారిన పోతున్నారు అన్నట్టు. పోతా ఉంటే దారిలో ఉన్నటువంటి గ్రామాలు ప్రజలు ఉన్నారు. అరే 3 సగల వాళ్ళు పోయిన దారే ఉన్నది, కానీ తిరిగిన వచ్చింది మాత్రం లేదు. మీరు వెళ్ళకండి, చాలా అక్కడ ఒక ప్రశ్నార్థకమైనటువంటి విషయం ఉన్నది, మీరు పోతే మీరు కూడా రాలేకపోతారు అని మధ్యలో ప్రజలు అంటారు, అందరు అంటారు. కానీ వీళ్ళకి తెలుసు అది మేమే తయారు చేసినాం కానీ మేము మాతోటి కాదా అని వీళ్ళు ఒక సహజం వీళ్ళకి ఉన్నది, ఒకటి విశ్వాసం ఉంది. అయితే అప్పుడు వెళ్తారు అన్నట్టు. అప్పుడు వెళ్ళిన తర్వాత వీళ్ళు పోయిన తర్వాత 5గురు పోయిన తర్వాత అక్కడ ఏదైతే యత్మసూరు దేవతలు వాళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారో అప్పుడు వీళ్ళు పోయిన తర్వాత అప్పుడు ఏర్పడుతుంది, అప్పుడు చూస్తుంది మాడుకో ఆయన తన యొక్క శక్తిని ప్రయోగించి చూస్తుంది. అప్పుడు వీరు ఆమె కన్నా ఒక ఎత్తు ఈ జుగద్రావుడు వీళ్ళు. అయితే ఈమె తుండ్రితనం ఇట్లా చేస్తుంది అని ఏం చేస్తుంది, ఈ కాకో ఆమెను వీళ్ళు వచ్చిన 3 సగల వాళ్ళనే బంధించి పెట్టింది. వచ్చిన వాళ్ళని మళ్ళీ అదే స్థితి చేస్తే ప్రపంచం ఎట్లా నడవదని ఏం చేస్తుంది, ఈమె కొద్దిగా దూరం ఉంచుతుంది అన్నట్టు. ఒక తన యొక్క ధాన్యాగారం లోపల ఏదో పని వడ్లు ఇచ్చేసి నువ్వు మొత్తం నైవేద్యానికి అది తయారు చేసుకుంటా లోపల ఉండమని. వీళ్ళకి తెలిసి ఇక్కడ ఇలాంటి మాడుకు ఉన్నది అని. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు చాలా ఆమె బయటికి రావాలా, వీళ్ళ తపన ఎంత రాళ్ళు ఉన్నదో చూద్దాం అని వీళ్ళకు. అప్పుడు ఏం చేస్తారంటే చాలా నృత్యాలు ఇదేది అంటే చెవులకింపుగా ఉన్నటువంటి అలాంటి అప్పుడు ఏం చేస్తూ ఉంటుంది, బయటికి రానివ్వడం లేదు కాకో. అయితే ఏం చేస్తుందంటే ఏదైతే వంటగది ఉందో వంటగది నుంచి ఒక రంధ్రం చేస్తుంది, ఆ రంధ్రం నుంచి చూస్తాడు లోపలనే. అయితే వీళ్ళు పాటలు పాడుతున్నారు. ఈ పాటలు పాడుతుంటే ఈ సంగీతం ఆమెకు వినసంపోకున్నది. అయితే ఏం చేస్తుంది, ఆ వంట ఇంట్లోనే నృత్యం చేయడం మొదలు పెడుతుంది. అట్లా రానియది, కానీ అది సంగీతం అనేది అలాంటి శక్తివంతమైనటువంటి సంగీతం వీళ్ళ దగ్గర ఉంది. అంటే వీళ్ళ సంగీతానికి ఆమె మోహితురాలైంది. కానీ ఆమె దగ్గర ఉన్నటువంటి మోహిని విద్య అనేది వీళ్ళ సంగీతానికి ముగ్ధులైపోయింది అట్లా. కానీ ఇట్లా పోనిస్తలేనని ఏం చేస్తుంది, ఆఖరికి కనీసం నేను నీళ్ళన్న పోస్తా, పసుపు నీళ్ళన్న పోస్తా అంటే నేను నాకు సరితోడు ఉన్నారు, పసుపు నీళ్ళన్న పోస్తా అని కొత్త పసుపు కొమ్ములతోటి నీళ్ళు అవుతుంది, అది చేసుకొని రెడీ ఉంచుతుంది అన్నట్టు. అప్పుడు ఏం చేస్తా అంటే మొత్తం వీళ్ళు నాట్యం అవుతుంది. అంటే వీళ్ళు పాటలు పాడుతారు, ఆ పాటలు కూడా పెట్టడం జరిగింది పుస్తకంలో. కొంత దానికి ముందు ఏదైతే ఒక జానపదం ఉన్నది, ఒక కథ అని ఒక పాట ఉన్నది, ఆ పాటను కూడా ఈ పుస్తకంలో మొదలు పెట్టడం జరిగింది. దానికి ఉద్దేశం ఏంటి అంటే జానపదంలో ఉంది అనే విషయాన్ని అందరికీ తెలపాలనే ఉద్దేశంతో ఈ పద్మల్పురి కాకో అనే ఈ పుస్తక రచనలో మొదలు తెలుగు భాగం పెట్టడం జరిగింది. తర్వాత గోండి అయితే అందరికీ తెలుసు, గోండు ఆదివాసులకు అందరికీ తెలుసు. అయితే అలాంటి కథ ఇందులో రాయడం జరిగింది. అయితే అది అట్లా ఉన్నటువంటి ఏదైతే ఉందో వాళ్ళ సంగీతంలో ముగ్ధులై అప్పుడు మొత్తం ఈ దేవతను ఈ 4 కథలను సగల వాళ్ళు మొదలుపోయారు. మళ్ళీ ఈ 5వ సగ వాళ్ళు అంటే మొత్తం 3 మొదలుపోయిన వాళ్ళు, మళ్ళీ ఈ 5వ గోత్రం వాళ్ళు వీళ్ళు. ఈ 4 సగల దేవతలు ఏ సంస్కృతి కార్యక్రమంలోనూ ఒక్క జాగల జరగదు, దానిదే జరుగుతుంది పూజ విధానం. కానీ ఈ యత్మసూరు దేవత అనే ఈ పద్మల్పురి కథ యందు ఈ యత్మసూరు దేవత కథలో సామూహిక పూజ అనేది జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తాయి, నైవేద్యం తయారు చేస్తాయి. కాకో చెప్పినటువంటి విషయం, నైవేద్యం తయారు చేసిన తర్వాత అప్పుడు కాకో నైవేద్యం తయారైందంటే అప్పుడు వాళ్ళిద్దరు కలిసి మొదటి పూజ 4 యత్మసూరు దేవతలను కలిపి సామూహిక పూజ మొదలు చేశారు అక్కడ. అందుకే ప్రతి మా దండరి దేవత తయారైతే అక్కడ 4 దేవతలకు సంబంధించినటువంటి పూజ ఈ కాకో ద్వారా వచ్చింది. మాడుకో కాకో వీళ్ళు చేశారు అన్నట్టు. ఇది ఫస్ట్ పూజ. అందుకే ఈ యొక్క కథ యందు సామూహిక పూజ అనేది 4 సగాలు ఏకత్రం అంటే ఒకటే జాగాలో, వేరే సగాలు వేరే వాళ్ళు చేస్తారు. కానీ ఏదైతే యత్మసూరు దేవత కథ ఉందో అక్కడ 4 మొదలు అయింది అన్నట్టు. అట్లాగే ఈ స్త్రీ దండరి కూడా ఈ కాకో మాడుకో దగ్గరనే మొదలు స్టార్ట్ అయింది. మహిళలకు ఇంతకుముందు పురుషులకే ఉండేది, వీళ్ళు పురుషులే పోయిండ్రు, స్త్రీలు పోలే.
కానీ వీళ్ళు వచ్చేటప్పుడు మళ్ళీ ఏమైందంటే అక్కడి నుంచి మళ్ళీ స్త్రీ దండరి కూడా తయారైంది. ఇలాంటి దండరి అనేది ఇది ఒక విధమైనటువంటి మంచి కార్యక్రమం. ఈ దండరి ఏత్మసూర్ దేవత అనేది ఉంది కదా, దీంట్లో ఏదైతే మనము జూలైలో స్టార్ట్ అవుతుంది దీని ఒక స్థాపన. ప్రతి సంవత్సరం దాన్ని మనం నిల్చోబెట్టడం, మరి 4 నెలలు నేర్పడం. ఒక విధమైనటువంటి ఈ దండరి నృత్యంలో యుద్ధ కౌశలాలు కూడా నేర్చిండ్రు. యుద్ధ కౌశలాలు వీళ్ళకి ఎట్లా ఏంటిది సంబంధం ఏంటిది, పశువులతోటి సంబంధం ఏంటిది అంటే వీళ్ళ వ్యవసాయంలో వీళ్ళకు ఈ దేవతపై ఉన్నటువంటి విశ్వాసం ఏంటిదంటే మా పంటను కూడా రక్షిస్తుంది, మాకు సిరి సంపదలు కూడా ఇస్తుంది, మాకు సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. అలాంటి ఈ దేవతపై మా గోండ ఆదివాసులకు నమ్మకం. అలాంటి అంటే ఇలాంటి అప్పుడు ఆ రోజు పద్మల్పూరి కాకో దగ్గర ఏదైతే ఇన్ని సగల వారు వెళ్ళారో వాళ్ళని సాగనంపేటప్పుడు 4 సగల వాళ్ళు మళ్ళీ లేపారు. వీళ్ళు 5 సగల వాళ్ళు పోయిన తర్వాత ఆ 3 సగల వారు ఉండే కదా, వాళ్ళను కూడా అక్కడి నుంచి లేపి జాగృతం చేసి అందరు కలిసి వాపస్ పంపుతుంది, తిరిగి పంపుతుంది ఎవరి నగరానికి వాళ్ళు వెళ్ళండి అని. అప్పుడు ఏం చేస్తారంటే ఈ మానుకో కాకో ఇద్దరు మంగళారతులు ఇస్తారు. మంగళారతులు ఇచ్చేటప్పుడు ఏదైతే పాండికోపల్లింగో అప్పుడు ఆ రోజు అన్నాడో సిరి సంపదలు ఉన్నాయి ఆమె దగ్గరని, అయితే ఆమె ఆ రోజు మంగళారతుల ముత్యాలు, వైడూర్యాలు, వజ్రాలు ప్రతి ఒక్క సగకు ఇచ్చి పంపేసింది. వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఆ ఇచ్చినటువంటి ముత్యాలు, వైడూర్యాలు ఏవైతే ఇప్పటికే వాళ్ళు చేసి తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళు ఇక్కడ పాలిస్తున్నారు ఆ ఆరతి ఇప్పటికి కూడా తీస్తారు. కొన్ని రోజుల ముందు ఇప్పుడు ఉన్నాయో లేవో మాకు ఇంకా ఇదివరదాకా చూడలేదు, కానీ ఈ మంగళ ఆరతులలో వజ్రాలు తీశారంట. పెద్దలు చెప్పేవారు. ఈ నాగల్కొండ అనే ఒక ఊరు ఉన్నది, అది ఆ నాగల్కొండ అనే ఊరుకు ఆ పేరు ఒక ప్రత్యేకత. బంగారు నాగల్ని అంట, బంగారు నాగలి పేరు మీదకెళ్ళి ఆ నాగల్కొండ అని వచ్చింది. ఆ ఊరిలోనే ఏదైతే దండరి మంగళారతి ఉంది, దండరి పోయిన తర్వాత మంగళారతి ఆఖరి వీడుకోలు ఇచ్చేటప్పుడు మంగళారతి తీస్తారు. ఆ మంగళారతిలో వజ్రాలు తీశారట. అంటే అప్పటి కాలం నుంచి ఈ ప్రత్యేకత ఏదైతే కాకో మరి మానుకో అప్పుడు కాలంలో ఇచ్చినటువంటి వజ్రాలు వాళ్ళ దగ్గర ఉండే, ఎన్ని ఉండేనో కానీ వజ్రాలు తీయడం అంటే ఇప్పుడు అందరి దగ్గర లేవు, అట్లా వజ్రాలు తీసానని వాళ్ళ పెద్దలు చెప్తారు. ఇది ఈ యొక్క మన కాకో యొక్క చారిత్రక మరియు గాథ, సాంస్కృతిక గాథ. నెక్స్ట్ ఈ గుసడి దండారి అనేది మా ప్రత్యేకించి మా యొక్క సోడరెంస ఆట్రవాజా అనే ఏవైతే కార్యక్రమం ఉందో ఈ సాంస్కృతిక కార్యక్రమం వీటికి మొత్తం పహందిపారి కుపాలింగో ఎవరైతే కనుగొన్నారో వారి యొక్క అనుచరులు ఈనాటికి పాటిస్తున్నాం. అందుకే ఈ పాండికుప్పలింగో సోడరెంస ఆట్రవాజా అనే అలాగే ఈ పాండికుప్పలింగను పన్నెండే కడ పేన్ బూపియలు కూడా అంటారు. అంటే దేవదూత, పాండికుప్పలింగో దేవదూత. అంటే ఏదైతే రచన జరిగిందో ఇప్పుడు మేము పాటిస్తున్నటువంటి మా సంబంధం బాంధవ్యాలు, మేము నడుపుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, మేము సంగీతానికి సంబంధించినటువంటి ఇవి మేము మాతోటి ఇష్టమైనటువంటి రచించినవి తయారు చేసినవి కావు, ఆ కాలంలోనే తయారు చేసినాయి. అందుకే ఇప్పుడు దీంట్లో మాణకో కథ, అలాగే పద్మల్పూరి కథ, అలాగే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఏదైతే సంబరాలు ఉన్నాయి ఇవి. అంటే దీంట్లో అప్పుడు యుద్ధ నైపుణ్యం 4 నెలలు నృత్యం నేర్పడం, మరి దాంట్లోనే యుద్ధ నైపుణ్యం అని అన్నాం. అయితే ఏదైతే ఈ ప్రతి సంవత్సరం పోయే దండరి వచ్చేది ఉంది కదా, దీంట్లో సగా సంబంధాలు కూడా ఆ రోజు మాడుకొని వీళ్ళు తీసుకొచ్చారు కదా, అట్లాగే ఈ తంతు కూడా ఇందులో ఉంది. ఎవరి దగ్గర బిడ్డ ఉన్నది, ఎవరి దగ్గర కొడుకున్నాడు, అట్లా చూస్తారు. అప్పటి నుంచే చూసుకొని తర్వాత డిసెంబర్ జనవరి అయిన తర్వాత పెళ్ళిళ్ళు మొదలు పెడతారు. ఏదైతే సగా సంబంధాలు కూడా దాని ద్వారా చూస్తారు. ఇట్లా పోయి ఇట్లా చూడడం ఇట్లానే కాకుండా వాళ్ళు చూసుకొని పెట్టుకుంటారు. అట్లాగా ఏదైతే ఒక నియమం ఏందుండైతే ఏదైతే ఈ 3 సగాలకు 4 సగాలకు సంబంధించినటువంటి దేవతలు అప్పటి కాలంలో, అందుకే తప్పనిసరిగా కొత్త ఏత్మ తయారు చేస్తే పద్మపురి కాక దగ్గరనే పోయి మొదలు పెట్టాలి, పూజ అక్కడ కావాలా, అయితేనే ఆ దేవతకు ప్రత్యేకత. అందుకే అక్కడ మొదటిసారి గుసడి అయిన తర్వాత 3 సంవత్సరాలు తప్పకుండా గుసడి కావాలి.
నెక్స్ట్ ఇంకా పోరి అన్నాం. ఆ పోరి కూడా ఏదైతే దేవత జలకన్య ఇచ్చినటువంటి పరిధానం వేసుకోవాలా, ఆ దీక్ష తీసుకోవాలా. ఆ పోరి ఆయన కూడా తప్పనిసరి 3 సంవత్సరాలు తీసుకోవాలి. మావ అనే ఉంటారు, అంటే పిల్ల తల్లి మావ అంటాం. ఆ మావ అనేది ఆయన కూడా 3 సంవత్సరాలు తప్పకుండా చేసుకోవాలి. ఇలాంటి తంతు ఇది ఇప్పుడే కాదు, తరతరాల నుంచి వస్తానున్నది. అంటే ఇలాంటి ఒక మంచి కథ వాస్తును ఇదే కాకుండా ఇప్పుడు మా పద్మల్పూరి కాకో అనే ఈ కథ వాస్తును ఒక పుస్తక రూపంలో తీసుకువచ్చి అందరికీ తెలవాలి. అప్పుడు తెలిసిన తర్వాత మన యొక్క చారిత్రక విషయాలు కూడా, మరి మన యొక్క దేవతల ప్రత్యేకత కూడా, మన సంస్కృతి ప్రత్యేకత కూడా అందరికీ తెలిసిపోతుంది. లేకుంటే మన సంస్కృతి మనకే తెలుసు, కానీ మనకన్నా ఇతర వాళ్ళకు తెలవాలంటే అది ఏమవుతుందంటే వాళ్ళ మూఢ విశ్వాసం కూడా అనొచ్చు, లేకుంటే వీళ్ళ ఆచారం అనొచ్చు, అంతే. కానీ దీని యొక్క ప్రత్యేకత తెలిసిన తర్వాత అది అభివృద్ధికి కూడా కారణమవుతుంది. ఇంతటి మహత్యమా, ప్రతిదీ ఒక దాని వెనకాల ఒక మహత్యం అనేది ఉంటుంది. అలాంటి అందరికీ తెలిసిన తర్వాత అందరూ దాన్ని మొక్కి కావచ్చు, దానికి మనం అనుకున్నది తీర్చిన తర్వాత ఆయన ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు దాన్ని గౌరవించడమే ఉంటుంది, దాన్ని దైవభక్తిగా స్వీకరించడం ఉంటుంది అందరికీ. అంటే అలాంటి ప్రత్యేకత అనేది అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి దీంట్లో తెలుగులో కూడా రాయడం జరిగింది, గోండిలో కూడా రాయడం జరిగింది. ఇది ఏదైతే ఈ కథ అనేది ఈ రోజుతే కాదు, ఇంకా ఎన్నో దీంట్లో కథ వాస్తు రాయడం జరిగింది. మిగతా మేము చేయవలసిన ఇంకో కార్యక్రమం ఏముందంటే పాఠాల రూపంలోనూ కూడా ఈ పద్మల్పూరి కాకు గుమ్మెల పాఠంగానే ఉన్నాయి, స్త్రీ పాఠాలు అనేవి ఉన్నాయి. అవిటిని కూడా ఇలాంటి గ్రంథ రూపంలో వస్తే వచ్చే తరం పిల్లలు, లేకుంటే వచ్చే తరం వారికి జ్ఞాపకార్థం అది పోకుండా దాన్ని రక్షించినట్టు. మరి అవి దాంట్లో ఉన్నటువంటి సారం ఏంటిది, చాలా విలువైనటువంటి సారం. అట్లా ఆ సారాన్ని కొంత పట్టుకొని ఉంటే ముందు తరానికి వాళ్లకు వచ్చే తరం మేము దీనికి సంబంధించిన వాళ్ళం, మేము ఈ వారసులం అని ఇప్పుడు ఒక్కొక్కటి ప్రభుత్వాలు మారిన కొద్దీ ప్రభుత్వం కూడా గుర్తింపు ఇస్తున్నది అభివృద్ధి పరంగా. ఇలాంటి మాకు ఆధారాలు ఉంటే ప్రభుత్వంలో గుర్తింపు వచ్చిన తర్వాత అవిటికి అభివృద్ధికి ఇవి మనకు ఆధారాలు. అలాంటి ఏదైతే గ్రంథస్థం అవుతుందో దానికి గుర్తింపు వస్తుంది. గుర్తింపు వచ్చిన తర్వాత దానికి ప్రభుత్వం అభివృద్ధికి కొన్ని నిధులు కేటాయిస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే కొంత అభివృద్ధి అయ్యే ఆస్కారము, మరి రక్షించబడే ఆస్కారము, మరి వచ్చే తరానికి మనము కొంత ఉంచినట్టు వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో ఇది కొంత రాయడం జరిగింది. అయితే ఈ పుస్తకంలో ఉన్నటువంటి చాలా సారము, ఎందుకంటే కొంతమంది కొన్ని విషయాలు రాయడం, కొంత చెప్పిన వాటిని మేము రాయడం జరిగింది, కొన్ని పాటలు. ఇందులో మాకు తెలిసినంతవరకే మేము చేయగలిగినాం. ఇది సమగ్రం కాదు, మాదే కరెక్ట్ అని మేము కూడా అనలేం. ఎందుకంటే చాలా పురాతనమైనటువంటి సారాంశం కాబట్టి దీనికి ఎవరి ఆధిపత్యం అనేది లేదు. అందుకే ఎప్పుడు ఎంత తెలుసుకున్నా కానీ తెలుసుకోవడం అనేది సముద్రం అంత ఉన్నది. అందుకే ఇది మాది చిన్న నీటి బిందువుగా మేము ఆశిస్తున్నాం. ఈ నీటి బిందువు సముద్రంగా మారాలనే ఒక తపన మాకు ఉంది. కాబట్టి మీరు ఒక్కొక్క నీటి బిందువు మాకు సహకరిస్తే మా సంస్కృతి సముద్రంగా కావచ్చని మేము భావిస్తున్నాం. మీ పెద్ద మనసులో భావించి మాకు ఈ సత్కార్యానికి సహకరిస్తే సూచనలు సలహాలు మేము మనస్ఫూర్తిగా స్వీకరించడానికి మా యొక్క మనస్పూర్వకంగా కోరుతున్నాం. మీ సలహాలు సూచనలు మాకు తప్పనిసరి అవసరం అని మేము ఆ దేవతతోటి మరి మీ పెద్దలతోటి మా యొక్క చిన్న విన్నపం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.